ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి స్కూల్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ పూర్తిగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులుగా ఉన్నారు. ఈ పోటీ కూడా ఈ ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పి ఇప్పటికే అధికారులు వెల్లడించారు. మొత్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలకు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ అరగంట ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి అరగంట అయింది. పూర్తిగా ఒక్కొక్క పట్టభద్రులు వాడొచ్చి వారి ఓటింగ్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. పూర్తిగా 173 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో 83,879 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 50,676 మంది పురుషులు, అలాగే 33,199 మంది మహిళలు ఉన్నారు. నలుగురు కూడా ఇందులో ట్రాన్స్జెండర్స్ ఉన్నట్టు అధికారులు ఇప్పటికే చెప్పారు. ఖమ్మం జిల్లాలో పూర్తిగా 118 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు 118 పోలింగ్ కేంద్రాలు కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. అటు ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్లయితే 40,106 మంది పట్టభద్రులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్తిగా 22,590 మంది పురుష ఓటర్లు, అలాగే 17,516 మంది మహిళా ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇటు చెర్ల మండలం ప్రభుత్వ హైస్కూల్లో పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 1,122 మంది ఓటర్లు ఉన్నారు. ఆళ్లపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా 293 మంది ఓటర్లు ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే పోలీసు అధికారులు చెప్తున్నారు. దీనిపై పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అక్కడ గుమ్మిగూడొద్దు, జనాలు అంటే 2-3 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే 144 సెక్షన్ పూర్తిగా నమోదు చేస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. సో ఏది ఏమైనా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికలకు పోలింగ్ స్టార్ట్ అయింది. పూర్తిగా ఈ ప్రక్రియ పూర్తిగా ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్తున్నారు. 52 మంది అభ్యర్థులు ఇప్పటికే బరిలో ఉన్నారు. పూర్తిగా బ్యాలెట్ పేపర్ కూడా 52 మంది అభ్యర్థులతో బ్యాలెట్ పేపర్ కూడా ఉంది. అంటే గత ఎన్నికల్లో, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా 30,000 ఓట్లు వృధా అయినట్లు కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఈసారైనా పట్టభద్రులు ఓటు వేసే క్రమంలో జాగ్రత్తగా ఓటు వేయాలి. మళ్ళీ ఇలాంటి తప్పులు దొరలకుండా జాగ్రత్తగా ఓటు వేసుకునే పరిస్థితుల్లో ఓటు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే రిటర్నింగ్ అధికారి పట్టభద్రులకు సూచించినట్టు తెలుస్తుంది. పూర్తిగా 52 మంది అభ్యర్థుల్లో దాదాపు అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసిన నాయకులు కూడా పూర్తిగా ఉన్నారు. సకలజన సమ్మెలో పార్టిసిపేట్ చేసిన అశోక్ కుమార్ లాంటి, లేకుంటే కాంగ్రెస్ బహిష్కృత జాక్సన్ లాంటి నాయకులు కూడా పూర్తిగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నారు. అటు మనగూరు నుంచి సామాజికవేత్త కర్ణె రవి కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. పూర్తిగా 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్తున్నారు. 52 మంది అభ్యర్థులలో అలాగే వారి అంటే ఈ ఎన్నికల్లో సాధారణ ఎన్నికల కంటే ఇది ఎమ్మెల్సీ ఎన్నిక చాలా డిఫరెంట్గా ఉంటుంది. పూర్తిగా పట్టభద్రులు మాత్రమే ఈ ఎన్నికల్లో పాల్గొనాలి. అంటే ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల్లో వారికి కేటాయించిన గుర్తుల్లో మాత్రమే ఓటర్లు తమ ఓటును వేస్తారు. కానీ ఇందులో ఈ విధంగా ఉండదు. ఏ అభ్యర్థి అయితే వాళ్ళకి నచ్చితే ఆ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు, అలాగే రెండో ప్రాధాన్యత ఓటు, అలాగే మూడో ప్రాధాన్యత ఓటు అని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే నచ్చిన అభ్యర్థికి, అంటే ఓటరు తన నచ్చిన అభ్యర్థికి వారి ప్రాధాన్యత ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే 2 లేదా 3 కంటే ఎక్కువ అభ్యర్థులకు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు అంటే ఓటర్లు ఓటు వేసిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కౌంటింగ్ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు, అలాగే రెండో ప్రాధాన్యత ఓటు ప్రకారమే కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా దాదాపు 3 రోజుల పాటు కొనసాగింది. ఈసారి మరి 52 మంది అభ్యర్థులు ఉన్నారు. గతంలో కూడా
దాదాపు 30 నుంచి 40 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈసారి 52 మంది అభ్యర్థులు ఉన్నట్లు మనం చూస్తున్నాం. కానీ ఈసారి కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా చాలా ఆలస్యమయ్యే పరిస్థితి కనబడుతుంది. సో ఈ మొత్తంగా ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి జూన్ 5న కౌంటింగ్ నల్గొండలో జరుగుతుంది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, వరంగల్ కావచ్చు, అలాగే ఆ నల్గొండకు సంబంధించి ఈ 3 జిల్లాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మాత్రం నల్గొండలో జరుగుతుంది అని చెప్పేసి కూడా అన్నారు. సో పూర్తిగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఉప ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల పూర్తిగా జరుగుతున్నాయి. మొత్తంగా కూడా పురుషులు మహిళలు కూడా పట్టభద్రులు మాత్రమే ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయనున్నారు. సో ఓటింగ్ సరళి కూడా పూర్తిగా ప్రశాంతంగా సాగుతుంది. ఇప్పుడే ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఇంకా 30 నిమిషాలు కావడంతో ఇప్పుడిప్పుడే పట్టభద్రులు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పూర్తిగా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరైతే 4 గంటల లోపు క్యూ లైన్లో ఉంటారో వారు ఓటు వేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.